ఇందులో ఈరోజు నేను తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే భారతదేశంలో సాఫ్ట్వేర్ అనేది ఈరోజు చాలామంది తల్లిదండ్రుల యొక్క ఛాయిస్గా కనిపిస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్నటువంటి కుబేర్లు బాగా డబ్బు సంపాదించే వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నారు. పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఈఎంఐలు కట్టుకుంటా ఇల్లు కొనుక్కుంటూ ఉంటారనమాట. వాళ్ళకి అవసరమైనటువంటి ఇల్లు కట్టించేటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకోండి, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అనుకోండి, వీళ్ళకన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. కానీ ఎవరు కూడా రియల్ ఎస్టేట్ని ఒక అడ్మిషన్గా లేకపోతే ఒక ఎడ్యుకేషన్గా చూడటం లేదు. ఎందుకు అనేది నా మనసులో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇవి రెండు కూడా భారతదేశం యొక్క జీడిపికి ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే అప్రాక్సిమేట్గా 7.6% ఆఫ్ ఎంటైర్ ఇండియన్ జీడిపిలో ఈ రెండు ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అందరూ కూడా సాఫ్ట్వేర్ చదువుతూ ఉంటున్నారు తప్ప ఎవరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాం లేకపోతే రియల్ ఎస్టేట్ మీడియేటర్ అవుతాం, నేను ఒక బిల్డర్ అవుతాను అనేటువంటి మాట మన విద్యార్థుల నోట కానీ తల్లిదండ్రుల మాట కానీ రావట్లేదు.